హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో వసంత్ గారు ఉన్నారు. రీసెంట్‌గా వారు జపాన్‌ని సందర్శించి మనతో ఆ అనుభవాలని పంచుకోవడానికి వచ్చారు. హలో! వసంత్ గారు. హాయ్. మీరు జపాన్‌ని ఒక 3 వర్డ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటే ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారు? హాయ్. నేను జపాన్‌ని జనవరి 19థ్ ఆ టైం నుంచి ఎండ్ దాకా నేనున్నాను. ఒక మా బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళాను. సో, జపాన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒక 3 వర్డ్స్‌లో నా ట్రిప్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే, నేను యూజ్ చేసే వర్డ్స్ క్లీన్, క్వైట్ అండ్ నో రష్ యాటిట్యూడ్. ఫస్ట్ క్లీన్ అంటే జపాన్ యాక్చువల్లీ చాలా చాలా క్లీన్ ఉండే కంట్రీ అండి. నేను ఈ క్లీన్‌లో ఏంటంటే నా ఎక్స్‌పీరియన్స్ నేను ఫ్లైట్ దిగిన వెంటనే నాకు తెలిసిందనమాట. ఇప్పుడు మనం సాధారణంగా మనకి పొల్యూషన్ ఉండే ప్లేసెస్ లేదా అన్‌క్లీన్ ఉండే ప్లేసెస్ ఏంటే మీరు బయట చూస్తే మీకు అంతా కొంచెం యెల్లోయిష్‌గా కనిపిస్తది. మీకు బాగా దూరం ఉన్న ఐటెమ్స్ మీకెక్కువ కనిపించవు. బట్ నేను ఎయిర్‌పోర్ట్‌లో దిగి బయట చూడగానే యాక్చువల్లీ చాలా దూరం దాకా కనిపించింది. చాలా క్లియర్‌గా కనిపించింది. సో, మీకు గాలి గూడా చాలా క్లీన్ ఉంటది. మీరు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో గనక చూస్తే జపాన్ యాక్చువల్లీ చాలా క్లీన్ ఉంటుంది. అండ్ చాలా దూరం దాకా కనిపిస్తది. ఇంకా నెక్స్ట్ నేను ఉన్న 13 డేస్‌లో ఒక 10 డేస్ నేను టోక్యోలో ఉన్నాను. 3 డేస్ టోక్యో బయటకి వెళ్ళాను. సో, ఇప్పుడు టోక్యోలో ఆహ్, ఇప్పుడు క్లీన్ అంటే నాకు 10 డేస్ మొత్తానికి నేను చూస్తే నాకొక అన్‌అటెండెడ్ గార్బేజ్ నాకు జస్ట్ ఒక్కసారి మాత్రమే కనిపించింది. మిగతా అంతా ఏంటంటే మీకు అక్కడ యాక్చువల్లీ డస్ట్‌బిన్స్ కూడా ఎక్కువుండవు. అండ్ యాక్చువల్లీ ఎక్కడ చెత్త కూడా ఉండదు. వాళ్ళకి జపాన్‌లో ఉండే వాళ్ళకేంటంటే ఒక ఆహ్, నా అండర్‌స్టాండింగ్‌లో వాళ్ళకి 1 వీక్లీ ఏంటంటే ఫస్ట్ డే అంటే 1 డే మీకు పేపర్ గార్బేజ్ కలెక్ట్ చేసుకుంటారు. ఒకటేమో ప్లాస్టిక్ గార్బేజ్ కలెక్ట్ చేసుకుంటారు. ఒకటి ఇంకోలాగా అలాంటి ఇది ఉంటది. సో, ఎవరు ఇష్టం వచ్చినట్టు యాక్చువల్లీ వేయరు. అండ్ ఎక్కడ పారబోయరు కూడా. అండ్ వాళ్ళు అలాంటివి చేయడాన్ని ఒక అవమానంగా భావిస్తారు. హ్మ్. సో, అది అక్కడ నాకు క్లెన్లీనెస్ అనేది చాలా ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అంటే క్వైట్. అది యాక్చువల్లీ చాలా సైలెంట్ ప్లేస్ అండి జపాన్. ఇప్పుడు మనకేంటంటే మనకి క్వైట్ అంటే కేవలం మాటల్లోనే కాదు. మీకు జనరల్ మీరు బయట కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే, మనకి రోడ్ మీదకెళ్తే మనకి చాలా ఎక్కువ హార్న్ కొడుతూ ఉంటారు. అవును. అక్కడ ఇలాంటి హార్న్ కొట్టడాలు లాంటివి ఎక్కువ ఉండవు. సో, అండ్ అక్కడ యాక్చువల్లీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే ఎక్కువుండదు. అంటే సారీ ఆహ్, ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువుండవు. హ్మ్. మీకేంటంటే జపాన్‌లో టోక్యో ఈస్ ది బిగ్గెస్ట్ సిటీ ఆఫ్ ది వరల్డ్. ఓకే. సో, అక్కడ ఎక్స్‌టెన్సివ్ మెట్రో నెట్వర్క్ ఉంటుంది. హ్మ్. సో, మీకు మెట్రో నెట్వర్క్‌లో ఏంటంటే మీరు టోక్యోలో ఏ ప్లేస్‌లో ఉన్నా నేను చాలా లైన్స్ తిరిగాను. చాలా ఏమంటారు స్టేషన్స్ చుట్టుపక్కల చూసాను. మీకక్కడేంటంటే మీరు ఏ ప్లేస్‌లో ఉన్నా దాదాపు 1 ½ కిలోమీటర్ రేడియస్‌లో మీకొక మెట్రో స్టేషన్ ఉంటుంది. హుహు. అండ్ సో, అంత ఎక్కువగా మెట్రో స్టేషన్ ఉన్నప్పుడు మీకంత కన్వీనియంట్‌గా మీరెక్కడ పెడితే అక్కడికి దూరం ట్రాన్స్‌పోర్ట్ చేయొచ్చు. చాలా ఈజీగా వెళ్ళొచ్చన్నప్పుడు మీకేంటంటే మీ సొంత వెహికల్స్ ఇవన్నీ చాలా తక్కువుంటాయి యూసేజ్. అండ్ ఇప్పుడు ఎక్కువ జనాభా కూడా ఉండడం వల్ల ఏంటంటే, అక్కడ గవర్నమెంట్స్ యాక్చువల్లీ ప్రైవేట్ వెహికల్స్‌ని కొంచెం డిస్కరేజ్ చేస్తున్నాయి. మీకెలా అంటే మీకు పార్కింగ్ స్పేస్ గనక లేకపోతే, హ్మ్. మీకు ఏమంటారు వాళ్ళు సొంత కార్ లాంటివి తీసుకోనివ్వరు. అండ్ సో, అలాంటి ప్లేస్ ఉండడం వల్ల ఏంటంటే, మీకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూసేజ్ నార్మల్‌గా కూడా పెరిగిపోతుంటుంది. హ్మ్. అండ్ మీకు నేను వెళ్ళినప్పుడు జాన్వరి ఏంటంటే చాలా చాలా కూల్ ప్లేస్. కూల్ అనమాట టెంపరేచర్. 0-5 డిగ్రీస్ అలా ఆ మాత్రమే ఉండేది. మీకేంటంటే మీ ట్రైన్స్‌లోని హీటర్స్ కూడా ఉంటాయి. హ్మ్. సో, బయట వాళ్ళ సొంత వెహికల్స్ ఇలాంటివి తీసుకెళ్ళడం అనేది చాలా తక్కువ. సో, మీకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నిజంగా అంత అడ్వాంటేజెస్ ఇస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నో రష్ యాటిట్యూడ్. ఇది జపాన్‌లో టోక్యోలో ఉన్న మనుషుల గురించండి. సో, నా అబ్జర్వేషన్ ఏంటంటే ఎక్కడ కంగారనేది లేదు వాళ్ళకక్కడ. సో, కంగారు లేదు అంటే వాళ్ళు పరిగెత్తరంటే పరిగెడతారు. బట్ వాళ్ళ మైండ్‌లోని ఒక కంగారు ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి. మీకు ఫాస్ట్‌గా వెళ్ళే క్రమంలో ఏంటంటే, ఇంకోళ్ళని తోసుకొని వెళ్ళాలి. అలాంటివి అక్కడ ఉండే అవకాశమే లేదు. హ్మ్. అక్కడ వాళ్ళేంటంటే చాలా ప్లానింగ్‌గా, చాలా పద్ధతిగా మీకు ఎక్కడికైనా ఒక టైమింగ్‌కి వెళ్ళాలి అనంటే, వాళ్ళు దానికి తగినట్టు తొందరగానే మీరు బయలుదేరిపోతారు. వాళ్ళేంటంటే ఆహ్, కొంచెం లేట్‌గా బయలుదేరి
వెహికల్స్‌ని యాక్సలరేట్ చేస్తూ సూపర్ ఫాస్ట్‌గా వెళ్ళడం ఇలాంటివేమి అక్కడ ఉండవు. అండ్ నా అబ్జర్వేషన్ జస్ట్ నో రష్ యాటిట్యూడ్ అనేది కేవలం దానికి మాత్రమే కాదండి. నేను ఇంకొకటి కూడా సో, అక్కడ మనం అనుకున్నట్టు మెట్రో నెట్వర్క్ అనేది చాలా ఎక్కువ. హ్మ్. సో, అండ్ ఆ ట్రైన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ట్రైన్స్ ఏంటంటే జస్ట్ 3-4 మినిట్స్‌లో నెక్స్ట్ ట్రైన్ వచ్చేస్తుంది అన్నప్పుడు మీకెవరు కంగారుండదు వెళ్ళడానికి. నెక్స్ట్ 3 మినిట్స్‌లోనే ఇంకో ట్రైన్ వచ్చేస్తున్నప్పుడు ఎవరు పరిగెట్టడానికి అవకాశం ఉండదు. మీకేంటి ఒక 15 మినిట్స్‌లోనే తర్వాతే ఒక ట్రైన్ ఉంటది అన్నప్పుడు కంగారుగా వెళ్తుంటారు. ఫస్ట్ నేను ఈ ట్రైన్ మిస్ అయిపోకూడదు అని. హ్మ్. అక్కడ అలాంటి ప్లేస్ ఉన్నప్పుడు కంగారు ఉండే యాటిట్యూడ్ ఉండే అవకాశమే తక్కువ. నెక్స్ట్ తోసుకోవడాలు ఇలాంటివేమి ఉండవు. అక్కడ అగైన్ మీకు అక్కడేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అంటే మోస్ట్ క్రౌడెడ్ లైన్. దాన్ని గ్రీన్ లైన్ అండి మెట్రోలో జపాన్. దాన్ని యమనోటే లైన్ అంటారు. సో, అదేంటంటే టోక్యోలోనే చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్‌ని కవర్ చేస్తది. సో, ఆబ్వియస్‌లీ ఐటీ ఏరియాస్‌కి దగ్గరలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ క్రౌడెడ్ గూడా ఉంటది ఈవినింగ్ టైమింగ్స్. హ్మ్. మనకిక్కడ బ్లూ లైన్ హైటెక్ దగ్గర ఉన్నట్టు. సో, అంత క్రౌడెడ్‌లో ఉన్నా కూడా వాళ్ళెలా అంటే ట్రైన్ ఒకవేళ కొంచెం క్రౌడెడ్‌గా అనిపిస్తే హ్మ్. వాళ్ళు ఆగిపోతారు. ఇంక మరెక్కరు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ట్రైన్ వెంటనే వచ్చేస్తదని ఒక ధైర్యం. అండ్ రెండోది ఎలాగోలా ఇరుక్కొని ఎళ్ళాల్సిన ఆ యాటిట్యూడ్ అది ఉండదు. అది ఇంకొకడిని ఇబ్బంది పెట్టిన ఇది ఉంటది. సో, జపాన్ వాళ్ళ యాటిట్యూడే కొంచెం అది. ఇంకొకరి కన్వీనియన్స్ గురించి ఎక్కువగా ఆలోచించే ప్రజలు వాళ్ళు. హ్మ్. సో, అది అండ్ ఇంకొక సొంత ఎక్స్‌పీరియన్స్. ఈ ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ నా ఫీలింగ్‌ని ఇంకా కొంచెం బలపరిచింది. సో, ఒకసారి మేము ట్రైన్ దిగినప్పుడేంటంటే, వాళ్ళకి ట్రైన్ దిగగానే వాళ్ళకి లైన్ కట్టేయడం అలవాటు. హ్మ్. ఫస్ట్ వెళ్ళడానికి. సో, ఆ లైన్‌లో మధ్యలో ఒక ముసలాయనున్నారు. హ్మ్. ఆయన చేతి కర్ర పట్టుకొని మెల్లగా నడుస్తున్నారు. ఆయన ముందు ఉన్నవాళ్ళు ఎళ్ళిపోయారు. గ్యాప్ ఎక్కువ క్రియేట్ అయింది. కానీ ఆయన వెనకాతల ఉన్నోళ్ళు ఒక్కళ్ళు గూడా విసుక్కోలేదు. ఒక్కళ్ళు గూడా ఛ! 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 అనుకోలేదు. ఒక్కళ్ళు గూడా మధ్యలోంచి వెళ్ళిపోయి అక్కడ లైన్‌లో దూరిపోవడం లాంటివేమి అనుకోలేదు. వాళ్ళు గూడా వాళ్ళలాగే మెల్లగా ముసలాయన వెనకాతల మెల్లగా వెళ్లారు. ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ వాళ్ళు అలా ఉండిపోయారు. సో, అది వాళ్ళకి వాళ్ళంత ఎక్కువ వాళ్ళకి కంగారు లేదు అనే ఒక నా యాటిట్యూడ్‌ని ఆ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ చాలా బలపరిచింది. అక్కడి ఫుడ్ కల్చర్ అనేది ఎలా ఉంది? జపాన్ వెరీ హెవీ నాన్ వెజ్ ప్లేస్ అండి. సో, మనకి ఇక్కడ నాన్ వెజ్ అనగానే ఫస్ట్ చికెన్, మటన్ ఇలాంటివి ఎలాగో వాళ్ళకక్కడ పోర్క్ అనేది చాలా ఎక్కువ. మీకొక 10 ఐటెమ్స్ గనక మీరెదురు వ జపాన్ మెన్యూ గనక చూస్తే, మీరు అట్‌లీస్ట్ ఒక 6-7 ఐటెమ్స్ పోర్క్ ఉంటుంది. పోర్క్‌తో పాటు దాంట్లో బీఫ్ ఉంటుంది. ఆ బీఫ్ తర్వాతే వాళ్ళకి ఆహ్, చికెన్ లాంటివన్నీ వస్తాయి. అండ్ వాళ్ళు ఫిష్‌నయితే వాళ్ళు అసలు వెజిటేరియన్ లానే చూస్తారు. సో, నేను వెజిటేరియన్‌ని. నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి నో మీట్ అని ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చింది. నో మీట్ అని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఫిష్ కూడా ఉండకూడదా అని అడిగారు. హ్మ్. సో, మనకి ఫిష్ అనేది డిఫాల్ట్‌గా మీట్. మీట్. బట్ వాళ్ళకది కాదు. హ్మ్. సో, అక్కడ ఫిష్ అక్కడి ఐటెమ్స్ అలా ఉంటాయి. అండ్ వాళ్ళ ఫుడ్ ఐటెమ్స్‌లో ఏంటంటే కుకింగ్ ఆయిల్ ఇవన్నీ చాలా తక్కువుంటాయి. హ్మ్. చాలా ఎక్కువ బాయిల్డ్ ఐటెమ్స్ ఉంటాయి. హ్మ్. సో, మీకు ఫ్రైడ్ ఐటెమ్స్ లాంటివన్నీ చాలా తక్కువుంటాయి అక్కడ. అంతకు మించి నేను ఫుడ్‌ని ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను వెజిటేరియన్ కాబట్టి. నేను వెళ్ళినప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను. మొదటి 2 రోజులు. అదృష్టం కొద్దీ ఏంటంటే అక్కడ అంటే నేను గుడ్డు తింటాను. కాబట్టి అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే ఎవ్రీ జస్ట్ 300 మీటర్స్ రేడియస్‌లో వాళ్ళకి కన్వీనియన్స్ స్టోర్స్ ఉంటాయి. హ్మ్. అదేంటో ప్రతి 300 మీటర్స్‌కే ఉంటది. అది ఎందుకో నాకు అర్థం కాదు. అండ్ అన్నీ క్రౌడెడ్ కూడా ఉంటాయి. 7-11 అని ఉంటాయి. 7-11 కన్వీనియన్స్ స్టోర్స్. అండ్ లేదా లాసన్స్ అని ఉంటాయి. సో, ఇక్కడేంటంటే మీకు అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ అండ్ కొన్ని బేసిక్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ ఉంటాయి. మనకి ఎలాగో డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ ఎలాగో అక్కడ అవి అంతే. హ్మ్. సో, అక్కడి నుంచి నేను చిన్న చిన్న రైస్ బౌల్స్ లాంటివి తీసుకొని అవి మేనేజ్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే మేము చాలా దగ్గరికి వెళ్ళి ఏదో వీగన్ ఐటెమ్స్ ఇలాంటివన్నీ అడిగితే వాళ్ళు లేదని నిర్మమాటంగా చెప్పేసారు. అక్కడ వాళ్ళతో ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ అవ్వచ్చా? లేకపోతే ఏ భాషలో మీరు కన్వీనియంట్‌గా కమ్యూనికేట్ చేశారు? ఓకే. ఆహ్, జపాన్ వెరీ ఇమిగ్రెంట్ హెవీ ప్లేస్ అండి. హ్మ్. మీకు బయట దేశాల నుండి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. హ్మ్. సో, మేము అబ్జర్వ్ చేసింది జపాన్‌లో ఒక జపనీస్‌తో పాటు చైనీస్ అండ్ కొరియన్స్ హ్మ్. వీళ్ళు చాలా ఎక్కువ మంది. హ్మ్.
సో, నేను యాక్చువల్లీ అడిగాను. కొన్ని ఆఫీస్ ట్రిప్‌కెళ్ళాను కాబట్టి నేను మా కొలీగ్‌కి అడిగాననమాట. హ్మ్. ఆహ్, ఇక్కడ మీరు కనిపెట్టగలరా? ఎవరు జాపనీస్, ఎవరు చైనీస్, ఎవరు కొరియన్ అని. వాళ్ళే కనిపెట్టలేమని జెప్పారు. అండ్ చైనీస్ వాళ్ళకి ఇంగ్లీష్ కొంచెం వస్తుంది. సౌత్ కొరియన్ నేను ఎవరితో మాట్లాడే అవకాశం రాలేదు. బట్ అక్కడుండే జపాన్ వాళ్ళకేంటంటే 100లో అట్‌లీస్ట్ ఒక 90 మందికి ఇంగ్లీష్ రాదు. హుహు. అది మీరు 90 మందికి రాదని అస్యూమ్ చేసుకున్న యూ విల్ నాట్ బి రాంగ్. హ్మ్. ఇంక అంతకంటే ఎక్కువ మందికే రాదు. హ్మ్. మేబీ వెరీ బేసిక్ వర్డ్స్ రావచ్చేమో. నేను వెళ్లి మాట్లాడినప్పుడు వాళ్ళకి అది కూడా రాలేదు. సో, నేను గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో ఎప్పుడు పడితే అప్పుడు నేను ఇంగ్లీష్‌లో రాసుకొని వాళ్ళకి జపనీస్ చూపిస్తే వాళ్ళు ఐదర్ యెస్ అంటే ఇలా అని లేదా నో అంటే ఇలా. వాళ్ళు ఇలానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మాట్లాడారు. లక్కీలీ నాకు మరీ ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం రాలేదు కాబట్టి ఆహ్, అంత ఇబ్బంది పడలేదు. బట్ మనం అనుకున్నట్టు వాళ్ళకి ఇంగ్లీష్ అయితే వస్తదని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జపనీస్ ఆబ్వియస్‌లీ జపనీస్ వస్తుంది జపాన్ వాళ్ళకి. జపాన్ అనేది క్వైట్ ప్లేస్ అన్నారు కదా! ఇక్కడ ఇండియాలో లాగా మధ్యరాత్రి 12కి, 1కి గూడా ఇక్కడ పబ్లిక్ ప్లేసెస్ రష్‌గా ఉంటది కొన్ని ప్లేసెస్ మెయిన్ సిటీ. అక్కడ గూడా అలానే ఉంటదా? లేకపోతే క్వైట్‌గా ఉంటదా? ఇక్కడ అంటే నేను ఇందాకలా క్వైట్ అని చెప్పింది కాంటెక్స్ట్ యాక్చువల్లీ సైలెంట్ గురించండి. అండ్ సో, ఇప్పుడు మనం నైట్ లైఫ్ వీటి గురించి మాట్లాడుకోవాలనుకుంటే నేనుండే కొన్ని ప్లేసెస్‌లో నేను మొత్తం టోక్యో మరి చూడలేదు లేట్ నైట్స్ అయితే. బట్ నేనున్న ప్లేసెస్ దగ్గర ఏంటంటే ఆహ్, వాళ్ళు ఒక 7 ఆ టైంకే ఇంకా వాళ్ళు డిన్నర్ చేసేసి ఇంట్లో ఉండిపోతారండి. అక్కడ ఇంకా 7 తర్వాత ఇంకా చాలా అసలు ఎక్కువ ఏం ఉండరు జనాలు బయట. మీరు నిజంగా వెళ్ళాలనుకుంటే యాక్చువల్లీ వెళ్ళొచ్చు. అది జపాన్ ఈస్ ఎ వెరీ వెరీ సేఫ్ కంట్రీ. హ్మ్. అండ్ మరీ ఎక్కువ పోలీసులు కూడా ఉండరు. అక్కడ పెట్రోలింగ్‌కి అలా తిరుగుతుంటారు. బట్ ఎక్కడ పడితే అక్కడ పోలీసులంటూ కూడా ఉండరు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఎక్స్‌పీరియన్స్ అది. అక్కడ ఎవరు ఏమి ఇంకొకరి లైఫ్‌ని ఇబ్బంది పెట్టరు కాబట్టి. యాక్చువల్లీ నైట్ నేను ఒక్కసారి ఐ థింక్ నేను వెళ్ళింది మేబీ 11:00 ఏమో. హ్యాపీగా వెళ్ళొచ్చు. ఏమి ప్రాబ్లమ్ ఏమి ఇండియా లాగా జపాన్‌లో ఎలాంటి కరెన్సీ సిస్టమ్ ఉంది? లేకపోతే ఎలా యూజ్ చేస్తారు వాళ్ళు? జపాన్ ఆహ్, మనకి చాలా టెక్నాలాజికల్లీ అడ్వాన్స్డ్ ప్లేస్ హ్మ్. అని మన సోషల్ మీడియాలో ఎక్కువ అనుకుంటాం. హ్మ్. కొన్నిట్లో నిజంగా చాలా అడ్వాన్స్ ప్లేస్. కానీ కొన్నిట్లో చాలా బ్యాక్ ఉన్న ప్లేస్ కూడా. హ్మ్. జపాన్ ఈస్ ఎ వెరీ కరెన్సీ హెవీ కంట్రీ. హ్మ్. చాలా చాలా ఎక్కువ కరెన్సీ వాడతారు. హ్మ్. అక్కడ ఉండేది ఎబ్ మనకి ఇప్పుడేంటంటే రూ. 1, రూ. 2 కాయిన్స్ ఇప్పుడు దాదాపు తగ్గిపోయాయి. హ్మ్. అండ్ వాళ్ళకేంటంటే వాళ్ళు 1 యెన్ గూడా ఇప్పటికి వాడతారు. వాళ్ళ హైయెస్ట్ అనేది 10,000 యెన్ హ్మ్. కరెన్సీ నోట్స్ ఉంటాయి. హ్మ్. సో, ఇట్స్ ఎ వెరీ కరెన్సీ హెవీ ప్లేస్. ఆహ్, అండ్ సాధారణంగా వాళ్ళు ఆహ్, ఎప్పుడు పడితే అప్పుడు కరెన్సీ విత్‌డ్రా చేసుకొని ఎక్కువ వాడుతూనే ఉంటారు. చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తారు గూడా వాళ్ళ కరెన్సీ. బట్ మనం ఒక టూరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు అంటే నేను వెళ్ళినప్పుడు ఒక 50,000 యెన్ హ్మ్. ఇక్కడ ఓరియంట్ ఎక్స్‌చేంజ్ అని వాళ్ళేంటంటే మన ట్రావెల్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మనకు కావాల్సిన కరెన్సీ వాళ్ళిస్తారు. హ్మ్. సో, నేను అలా వాళ్ళ దగ్గర ఒక 50,000 యెన్ అనేది తీసుకొని నేను వెళ్ళి దాన్ని యూజ్ చేసుకున్నాను. అండ్ ఒక ఆహ్, ఫారెక్స్ కార్డ్ దాన్ని పేరు నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తు రావట్లేదు. బట్ ఆహ్, డెబిట్ కార్డ్ అది. హ్మ్. మీరెక్కడ వాడుకోవచ్చు. అండ్ కమిషన్ అయితే పడదు. మీరు సాధారణంగా క్రెడిట్ కార్డ్ వాడితే మాత్రం ఒక 4% ఎంతో కమిషన్ పడుతుంది. బట్ నేను వాడిన ఒక ఒక టైప్ ఆఫ్ డెబిట్ కార్డ్ ఏంటంటే అది అది పడలేదు. నేను యాక్చువల్లీ నియో కార్డ్ అని ఒకటి వాడాను. అక్కడైతే కమిషన్ ఏం పడలేదు. యువాన్ అన్నది చైనా కరెన్సీ అండి. హ్మ్. జపాన్‌ది యెన్. యెన్. ఓకే. ఆహ్, 1 యెన్ అంటే మనకి 56 పైసా. 56, 57 పైసా ఉంటుంది. పైసా. 56 పైసా. బట్ అలా ఉన్నదని యాక్చువల్లీ జపాన్ కరెన్సీ వీక్ అనుకోవడానికి లేదు. హ్మ్. వాళ్ళేంటంటే వాళ్ళు యాక్చువల్లీ చాలా ఇట్స్ ఎ కాస్ట్‌లీ ప్లేస్. అండ్ ఇట్స్ ఏమంటారు వీక్ కరెన్సీ కాదు స్ట్రాంగ్ కరెన్సీ వాళ్ళది. అక్కడ కూడా ఫోన్‌పే, గూగుల్ పే లాంటివి ఉంటాయా? ఉంటాయి. ఆహ్, బట్ వాళ్ళెక్కువ యాక్చువల్లీ కార్డ్ వాడతారు. కార్డ్. మొబైల్ పేమెంట్ కంటే నా అబ్జర్వేషన్‌లో ఎక్కువగా కార్డ్స్ వాడతారు అండ్ క్యాష్ వాడతారు. హ్మ్. మొబైల్ పేమెంట్స్ అయితే నేను చూడలేదు. బట్ కొన్ని దగ్గరలో వాళ్ళు అంటే కొన్ని యాప్స్ త్రూ పేమెంట్ అనేది పెట్టారు. హ్మ్. అది ఎగ్జాక్ట్ ఎలా వర్క్ అవుతుందో మరి నేను ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. నా హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌లో అయితే కార్డ్ అండ్ క్యాష్ మాత్రమే హ్మ్. చేశాను. మీరు అక్కడున్న రోజుల్లో ఏ ఏ ప్లేసెస్‌ని చేశారు? అవెలా ఉన్నాయి? నేను ఒక
1 వీక్ ఆఫ్ ఆఫీస్ ట్రిప్ కాబట్టి నేను ఆ టైంలో ఎక్కువ విజిట్ చేయడానికి లేదండి. హుహు. బట్ నేను నేనున్నది ఒక ఐటీ ప్లేస్. నేను ఇందాకల చెప్పినట్టు నేను గ్రీన్ లైన్‌కి దగ్గరలో ఉన్నాను. హ్మ్. ఆ గ్రీన్ మెట్రో లైన్ దగ్గర ఉండే స్టేషన్స్‌కి దగ్గరలో. తమాచి అని. సో, వాటికి దగ్గరలో ఆహ్, షింజుకు, షిబుయా అనే ఈ ప్లేసెస్ ఉంటాయి. ఇవి యాక్చువల్లీ వెరీ ఆహ్, నైట్ లైఫ్ చాలా హెవీగా ఉండే ప్లేసెస్. అక్కడ చాలా ఎక్కువ మంది కొరియన్స్, చైనీస్ వీళ్ళంతా వాళ్ళు నైట్ కొంచెం ఎక్కువుంటారు. హ్మ్. జపనీస్ కూడా ఉంటారు. బట్ ఆహ్, అలా మనమే కనిపెట్టల ఎవరెవరు అన్నది. ఆహ్, షిబుయా అనేది యాక్చువల్లీ ఒక స్పెషాలిటీ కూడా ఉంది. సో, షిబుయా దగ్గర ఒక రోడ్ క్రాసింగ్ ఉంటుందండి. ఇట్స్ ఎ వెరీ ఫేమస్ క్రాసింగ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. రోజుకి 10,00,000 మంది అక్కడ క్రాస్ చేస్తారని అది ఫేమస్. అంటే ఎవ్రీ 2 మినిట్స్‌కి ఒక 30 సెకండ్స్ పాటు వాకర్స్‌కి ఇస్తారు. సో, ఆ టైంలో 30 సెకండ్స్ టైమ్ పీరియడ్‌లో దాదాపు ఒక 2, 3 వేల మంది అలా వెళ్తారు. రోజుకొక 10,00,000 మంది క్రాస్ చేస్తారని అది వెరీ ఫేమస్. నేను కూడా 2, 3 సార్లు క్రాస్ చేశాను. అక్కడ చాలామంది యాక్చువల్లీ ఆ క్రాసింగ్ టైమ్‌లో వీడియో తీయడానికి చాలామంది నిలబడి ఉంటారక్కడ. అంతమంది అది. అది. అండ్ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సో, జపాన్‌లో ఏంటంటే మనం ఇందాకల అనుకున్నట్టు వెహిక్ ప్రైవేట్ వెహికల్స్ అనేది తక్కువ. హ్మ్. ఆహ్, మీ టోక్యో గురించి నేను జపాన్ అని చెప్తున్న ప్రతిసారి నేను యాక్చువల్లీ టోక్యోనే రిఫర్ చేస్తున్నాను. హ్మ్. ఎందుకంటే నేను టోక్యోలోనే ఎక్కువ రోజులున్నాను కాబట్టి. సో, మీకక్కడేంటంటే మీ ప్రైవేట్ కార్స్ ఇవన్నీ యాక్చువల్లీ చాలా తక్కువ. ఎందుకంటే మీకు పార్కింగ్ గూడా మెయింటైన్ చేయాలని గవర్నమెంట్ రూల్ ఉంటది. హ్మ్. అండ్ పార్కింగ్ దాదాపు 50,000 యెన్‌లు ఉంటది హ్మ్. కాస్ట్ ఆహ్, ఎవ్రీ పార్కింగ్ స్లాట్‌కి. సో, అంత మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి జనాలు యాక్చువల్లీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేస్తారు. అండ్ అక్కడేంటంటే వాకర్స్‌కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. హుహు. సో, మనం ఇందాకల అనుకున్నట్టు ఎవ్రీ 2 మినిట్స్‌కి ఒక 30 సెకండ్స్ పాటు వే. పెడెస్ట్రియన్స్‌కి క్రాస్ చేయడానికి టైమ్ ఇస్తారు. హ్మ్. సో, ఆ టైంలో ఎక్కడ వెహికల్ ఉన్నా వాళ్ళు ఆగిపోతారు. అండ్ కొన్ని ప్లేసెస్‌లో అయితే పెడెస్ట్రియన్స్ అక్కడ మీకక్కడ సిగ్నల్ పడక్కర్లేదు. హ్మ్. మీకు గ్రీన్ సిగ్నల్ యాక్చువల్లీ మీరు రెడ్ ఉన్నప్పుడు కూడా నడిచేసినా కూడా హ్మ్. అక్కడ వెహికల్స్ అనేది దూరంగా ఆపేస్తారు. హ్మ్. వాళ్ళంతా కదిలిన దాకా వాళ్ళకి తీయరు. ఎందుకంటే ఫస్ట్ మనం ఇందాక అనుకున్నట్టు ఆళ్ళకి కంగారే లేదు. మనకి ఇక్కడ ఇండియాలో అయితే కొంచెం ఎక్కువ హార్న్ లాంటివి హాంకింగ్ చేస్తారు. అక్కడ అలాంటివేం లేదు. నేను హ్మ్. ఒక్క హాంకింగ్ కూడా నేను చూడలేదు. వినలేదు. హ్మ్. అప్పుడు లేట్ నైట్ ఒకసారి ఎవరో హెవీ అంటే సైలెన్సర్ లేని బైక్స్ అలా సౌండ్ వస్తాయి. ఆ టైంలో 1, 2 సార్లు లేట్ నైట్స్ విన్నాను తప్పితే హ్మ్. అసలు ఒక హాంకింగ్ అలాంటివేమి నేను వినలేదు. అండ్ జనాలు గూడా రోడ్ క్రాసింగ్ లేని దగ్గర ఆళ్ళెవరు క్రాస్ చేయరు. మీకు జీబ్రా క్రాసింగ్ ఉన్న దగ్గర మాత్రమే క్రాస్ చేస్తారు. అండ్ వాళ్ళకి వాకింగ్ అంటే యాక్చువల్లీ చాలా ఇష్టం గూడా. సో, వాళ్ళు దూరంలో అయినా కొంచెం వాళ్ళు అంటే షార్ట్ కట్స్ లాంటిలాగా ఏం కాకుండా కరెక్ట్‌గా రూల్స్ ఫాలో అవుతూ మీకు గ్రీన్ పడినప్పుడే నడుస్తారు. అండ్ వాళ్ళు గూడా వెహికల్స్‌కి ఆ రెస్పెక్ట్ అది చేస్తారు. అక్కడ మీరెక్కువ ఇండిపెండెంట్ హౌసెస్ చూసారా? లేకపోతే అపార్ట్‌మెంట్స్ లాంటివి చూసారా? ఆ! ఇంట్రెస్టింగ్ క్వెషన్. అపార్ట్‌మెంట్స్ మరీ ఎక్కువ చూడలేదు. ఆహ్, నేనున్న నేను ఫస్ట్ 1 వీక్ ఉన్న ప్లేస్ యాక్చువల్లీ అదొక ఐటీ ప్లేస్ హ్మ్. అది. అక్కడ రెసిడెన్షియల్ అనేది కొంచెం తక్కువ. సో, అక్కడ అన్ని ఐటీ ఆఫీసెస్ కాబట్టి అన్ని హై స్టోరీ బిల్డింగ్స్ చూసాను. నేనున్న సెకండ్ వీక్‌లో ఏంటంటే నేను దగ్గర ఉన్న ప్లేస్ అదొక రెసిడెన్షియల్ ప్లేస్. అక్కడైతే నేను అపార్ట్‌మెంట్స్ ఏవి చూడలేదు. హ్మ్. అక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెసే నేను చూసాను. హ్మ్. బట్ కొన్ని ఏరియాస్‌లో యాక్చువల్లీ అపార్ట్‌మెంట్స్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏదంటే మనకి ఉండే ఒక 3 బీహెచ్‌కే ఉండే 2 బీహెచ్‌కే. ఇప్పుడు 2 బీహెచ్‌కే అయితే అట్‌లీస్ట్ ఒక మనం 900 స్క్వేర్ ఫీట్ ఎంతో హ్మ్. అనుకుంటాం కదా! అక్కడ ఒక నార్మల్ హై కాస్ట్‌లీ హౌస్ 700 స్క్వేర్ ఫీట్ మాత్రం ఉంటది. టోక్యో రియల్ ఎస్టేట్ అనేది ఎక్స్‌ట్రార్డినరీలీ ఎక్స్‌పెన్సివ్. మా కొలీగ్ ఒకలి హౌస్ అలాగే 700 స్క్వేర్ ఫీట్ వెరీ కాస్ట్‌లీ. ఇప్పుడు నేను చెప్పలేను అంత కాస్ట్‌లీ. హ్మ్. యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ ఈస్ వెరీ వెరీ కాస్ట్‌లీ అని చెప్పాను. అంటే నా అబ్జర్వేషన్ బట్ నేను ఒక రెసిడెన్షియల్ ఏరియా దగ్గరే సెకండ్ వీక్ ఉన్నాను కాబట్టి అక్కడైతే ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కువ చూసాను. మీరు జపాన్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు ఇండియన్స్ ఎవరైనా కనపడ్డారా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఇది. నేను వెళ్ళినప్పుడు చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. జపాన్‌లో ఎక్కువ ఇండియన్స్ ఉంటారు గానీ చాలా తక్కువ మంది కనిపించారు. ఓకే. అసలు అంటే ఆళ్ళు యాక్చువల్లీ పూర్తిగా ఇండియన్సో కాదో నాకు తెలీదు. హ్మ్. అంటే మన సబ్ కాంటినెంట్ ఉండే హ్మ్. ప్లేసెస్ మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ హ్మ్. హ్మ్. ఈ కొంచెం శ్రీలంక మన వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ ఒకలా ఉంటాయి కదండీ! హ్మ్. ఈ ఫేషియల్ ఫీచర్స్‌తో కనిపించారు. వాళ్ళు ఇండియన్స్ అని అనడానికి కూడా లేదు. హ్మ్. బట్ నాకు స్పెసిఫిక్‌గా నిజానికి నాకు ఇండియన్స్ ఎవరు మా కొలీగ్స్‌లో తప్పితే అసలు ఎవరు ఇండియన్స్ కనబడలేదనే అనుకోవచ్చు.
హుహు. బట్ ఇంట్రెస్టింగ్‌లీ నేపాల్ వాళ్ళు చాలా మంది కనిపించారు నాకు. హుహు. నేను ఉన్న ఒక హోటల్‌లో వాళ్ళు క్లీన్ చేసే స్టాఫ్ నేపాల్ వాళ్ళు. హ్మ్. నేను యాక్చువల్లీ ఫుడ్ కోసం ఇండియన్ హోటల్స్ కాకుండా నేపాలీ హోటల్స్‌కి వెళ్ళా. సో, ఇండియన్ హోటల్స్ యాక్చువల్లీ అవి కూడా నాకు చాలా తక్కువ కనిపించాయి. హ్మ్. అండ్ వాళ్ళు ఆహ్, నేపాలీ వాళ్ళు వాళ్ళు కుక్‌లా కూడా పనిచేస్తున్నారు. హ్మ్. అండ్ నేను ఇందాకల చెప్పిన 7-11 కన్వీనియన్స్ స్టోర్స్. అవును. ఈ కన్వీనియన్స్ స్టోర్స్‌లో కూడా నాకు కనిపించిన వాళ్ళు చాలామంది బంగ్లాదేశ్ వాళ్ళు కనిపించారు. అండ్ నేపాల్ వాళ్ళు కనిపించారు. హుహు. బట్ నాకెక్కడ ఇండియన్స్ కనిపించలేదు. కనిపించలేదు. అండ్ టూరిస్ట్‌గా మీరు అక్కడ జపాన్‌లో బయటికెళ్ళేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్‌ని ఏమైనా క్యారీ చేయాలా? ఏం అక్కర్లేదు. ఏం కాదు. ఏం కాదు. నేను ఎప్పుడు పడితే అప్పుడు నా పాస్‌పోర్ట్ అయితే తీసుకెళ్ళాను. ఎందుకంటే షాపింగ్ చేసేటప్పుడు జపాన్‌లో ఇది ఉంటది. అంటే యాస్ ఎ టూరిస్ట్ మీరొస్తే టాక్స్ ఫ్రీ షాపింగ్ అని ఉంటది. ఓకే. సో, జపాన్‌లో సాధారణంగా మనకి జీఎస్టీ ఇక్కడ మనకు రకరకాల స్లాబ్స్ కదండీ. అక్కడ నేను నా అబ్జర్వేషన్‌లో ఆహ్, నార్మల్ ఐటెమ్స్‌కి 10%, ఫుడ్‌కి 8% హ్మ్. టాక్స్. ఇదే. హ్మ్. జస్ట్ 2 స్లాబ్స్ మాత్రమే నాకు కనిపించాయి. ఈ 10% ఏంటంటే మీరు టూరిజం మీరు టూరిస్ట్‌గా వస్తే మీ పాస్‌పోర్ట్ గనక మీరు చూపిస్తే ప్రతి అంటే ఒక పెద్ద పెద్ద స్టోర్స్‌లో ఉంటాయి. అన్ని స్టోర్స్‌లో ఉండదు ఈ ఫెసిలిటీ. టాక్స్ ఫ్రీ షాపింగ్. హ్మ్. అండ్ ఉన్న కొద్ది స్టోర్స్‌లో ఏంటంటే మీరు ఒక 5500 యెన్ మినిమమ్ షాపింగ్ చేస్తే హ్మ్. అక్కడ నుండి మీకు 10% ఆఫ్ ఉంటది. టాక్స్ ఫ్రీ షాపింగ్. హ్మ్. జస్ట్ మీరెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు ఆహ్, ఎయిర్‌పోర్ట్స్ దగ్గర చూపించేయాలి. ఇదిగోండి మేము తీసుకెళ్తున్నాము అని. అంటే మీరక్కడ టాక్స్ ఫ్రీ షాపింగ్ చేసి అక్కడుండే జపనీస్‌కి మీరు ఇవ్వడానికి కాదు. హ్మ్. మీరు మీ దగ్గర తీసుకెళ్ళడానికి. ఎందుకంటే అక్కడుండే వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు టాక్స్ కట్టుకొని కొనుక్కోవాలి. మీరు వెళ్ళిపోతున్నారు. మీరొచ్చారు. మీరు కొంచెం కావాలంటే కొంచెం టాక్స్ ఫ్రీ షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. అనేది థింగ్. హ్మ్. సో, నేనైతే పాస్‌పోర్ట్ ఇప్పుడు తీసుకెళ్ళాను. బట్ నిజానికి అదేం అక్కర్లేదు. మీరు జస్ట్ ఎక్కడ పడితే అక్కడ ఇందాక మనం అనుకున్నట్టు ట్రైన్ ట్రావెలింగ్ అనేది చాలా ఎక్కువుంటుంది. హ్మ్. హ్మ్. సో, ఆ ట్రైన్స్‌కేంటంటే ఒక కార్డ్ ఉంటుంది. ఆ కార్డ్ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళాలి. మనకి మెట్రోకి స్మార్ట్ కార్డ్ లాగా హ్మ్. అక్కడ స్వికా లేదా పాస్మో అని ఒక 2 కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్‌లో మీరు క్యాష్ లోడ్ చేసుకొని ఎక్కడ పడితే అక్కడికి అది 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 తీసుకెళ్తే చాలు. జపాన్‌కెళ్ళడానికి వీసా ప్రాసెస్ అనేది చాలా కష్టంగా ఉంటదా? లేకపోతే ఓకే. వెళ్ళొచ్చు. గుడ్ క్వెషన్. ఆహ్, జనరల్‌గా మనం వీసా అంటే ఏంటో కాసేపు తెలుసుకుందాం. హ్మ్. జపాన్ వీసా మాత్రం కాదు. వీసా గురించి సాధారణంగా తెలుసుకుందాం. వీసా అనేది ఒక దేశం ఇంకో దేశం యొక్క పౌరుడిని వాళ్ళ దేశంలో కొన్ని రోజులు ఎన్ని రోజులైతే కొన్ని వారాలు, కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు ఉండడానికి ఇచ్చే పర్మిషన్. హ్మ్. సో, ఇప్పుడు ఈ వీసా ఏంటంటే కంట్రీస్ యొక్క రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది. 2 కంట్రీస్ అంటే ఒక ఏ అనే కంట్రీ నుంచి బి అనే కంట్రీకి మీరు వెళ్తారు అని హ్మ్. అనుకుంటే, ఆ 2 కంట్రీస్ మధ్య రిలేషన్ అవనండి, ఆ కంట్రీస్ తాలూకా బ్యాక్‌గ్రౌండ్ అవనివ్వండి, ఇలాంటివన్నీ చాలా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి యూఎస్‌కి వెళ్ళాలనుకుంటున్నారు ఎవరైనా. సో, దానికి మనకి ఎక్స్‌టెన్సివ్ వీసా. మనం వీసా గురించి ఎప్పుడు పడితే అప్పుడు న్యూస్‌లో చూస్తూనే ఉంటాం. హ్మ్. ఇండియా నుంచి అమెరికా వీసా. సో, ఏంటి ఇక్కడ ఎందుకంత ప్రాసెస్ అనంటే, ఫస్ట్ మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ప్రతి దేశంకి వాళ్ళ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. అవును. అండ్ వాళ్ళకి కావాల్సిన లాస్ట్ ప్రాబ్లమ్ వేరే దేశం నుండొచ్చి ఇక్కడ నాకు తలనొప్పి క్రియేట్ చేస్తున్నారని. హ్మ్. అంతే కదా! హ్మ్. ఇప్పుడు వాళ్ళ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌తో పాటు ఇంక బయట దేశం నుండి ఒకడొచ్చి ఇక్కడ నాకు తలనొప్పి తయారు చేయడం అనేది ఒక దేశానికి కావాల్సిన లాస్ట్ థింగ్. వాళ్ళు చూడాలనుకోరు. సో, హ్మ్. ఏంటంటే ఎక్స్‌టెన్సివ్ బ్యాక్‌గ్రౌండ్ చెక్స్. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏ దేశం నుండి వస్తున్నారు? హ్మ్. వాళ్ళ ఉద్దేశ్యం ఇక్కడ ఉండడానికి వాళ్ళ ఉద్దేశ్యం హ్మ్. ఏంటి? హ్మ్. వాళ్ళు నిజంగా వచ్చి వెళ్ళిపోగలరా? హ్మ్. ఒక పేద దేశం నుండి ఒక డబ్బున్న దేశానికి గనక ఎవరైనా వస్తే హ్మ్. ఆ దేశానికి అనుమానం ఉంటది. లేదా ఆ దేశం తాలూకు ట్రాక్ రికార్డ్ గూడా కొంచెం చూసుకోవాలి. ఆ చూస్ దేశానికి అనుమానం గూడా ఉంటది. ఏంటి వీడిక్కడే గనక ఉండిపోతే హ్మ్. చెప్పపెట్టకుండా ఇక్కడే ఉండిపోతే అప్పుడు వాడు ఏం చేసే అవకాశం ఉంది? హ్మ్. ఇలాంటివి ఆలోచిస్తారు. హ్మ్. సో, అలాంటి దేశం నుండి గనకొస్తే ఆహ్, ఏమంటారు? ఆహ్, రిటర్న్ టికెట్ ముందే మీకు చూస్తారు. మీరంటే వీసాకి అప్లై చేసేటప్పుడే మీరు వెళ్ళే టికెట్, వచ్చే టికెట్ అన్నీ చూపించాలి. హుహు. లేదు మీకు తిరిగొచ్చేసే ఉద్దేశం ఉంది. మీ బ్యాంక్‌లో ఇంత బ్యాలెన్స్ ఉందని గూడా చూపించాలి. హుహు. లేదా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మీకు డబ్బు పరంగా ఏ ప్రాబ్లమ్ ఉండదు అని. హ్మ్. అలా మేము జపాన్ వీసా తీసుకునేటప్పుడు మేము రాను పోను టికెట్స్, అక్కడ ఉండాలనుకునే
మేము 2 వీక్స్ ఉండాలనుకున్నాం కాబట్టి 2 వీక్స్‌కి అకామిడేషన్ కూడా ప్రింట్‌ఔట్స్ తీసి ఇచ్చాం. హుహు. మా డైలీ ఐటినరీ ఇవ్వాల్సొచ్చింది. ఈరోజు ఎక్కడుంటాం, ఈరోజు ఎక్కడుంటాం, ఈరోజు ఎక్కడుంటాం. హ్మ్. అవి కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ట్రాకింగ్ కావాలి. హ్మ్. ఇప్పుడు సాధారణంగా పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ అనే హ్మ్. కాన్సెప్ట్ మనం వింటుంటాం. మన ఇండియాకి ఎంత 80థ్ ప్లేస్ ఎంత ఉంది. అంటే 80థ్ ప్లేస్ అంటే సంథింగ్ సమ్ మన ఇండియాకి ఐ థింక్ సమ్ 60 కంట్రీస్ ఎంతో అనుకుంటా. లేదా సమ్ 50స్‌లో ఉంటుంది. ఇన్ని కంట్రీస్‌కి వీసా ఫ్రీ గాని, వీసా ఆన్ అరైవల్ గాని వెళ్ళొచ్చు. సో, అంటే మీరిక్కడే ముందు వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరక్కడ దిగాక కూడా తీసుకోవచ్చు అని దాని అర్థం. అలా జపాన్ ఏంటంటే, మీకు జపాన్ అవనివ్వండి, సింగపూర్ అవనివ్వండి, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ అంటే ఇవి మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్స్. సో, ఈ పాస్‌పోర్ట్ గనుక ఉంటే మీరు 190 కంట్రీస్‌కి వీసా తీసుకోకుండా ఎళ్ళొచ్చు. అంటే 190 కంట్రీస్ ఏమని రికగ్నైజ్ చేస్తున్నాయి? వీళ్ళొచ్చారు అంటే వీళ్ళు మా కంట్రీలో ఏ ప్రాబ్లమ్ క్రియేట్ చేయరు. హ్మ్. వీళ్ళేదో వస్తారు, హ్మ్. ఇక్కడ తిరుగుతారు, ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే ఆ కంట్రీ ఎకానమీకి ఉపయోగపడతది. హ్మ్. వెళ్ళిపోతారు. హ్మ్. వీళ్ళిక్కడ ఉండరు హ్మ్. అని వాళ్ళకంత నమ్మకం. హ్మ్. కానీ అంటే మన ఇండియన్స్ వెళ్తే అమెరికాలో ఆ నమ్మకం ఉండే అవకాశాలు తక్కువుంటాయి కాబట్టి మనకేంటంటే మనం ముందే వీసా తీసుకోవాలి. హ్మ్. అది. సో, అలా ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు మన ఇండియా నుంచి ఏంటంటే మనం శ్రీలంక, థాయిలాండ్ హ్మ్. ఇలాంటివంటే వీసా ఫ్రీ కంట్రీస్. హ్మ్. ఎందుకు? మనం శ్రీలంక వెళ్ళి మనం ఉండే అవకాశాలు తక్కువే. హ్మ్. సో, వాళ్ళేమంటారు పర్లేదు వచ్చేయండి అని అంటారు. అండ్ వాళ్ళు వీసా ఫ్రీ చేస్తే ఎక్కువ మంది ఇండియన్స్ వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ వాళ్ళు టూరిజం మీద డిపెండ్ అయ్యే కంట్రీస్ కాబట్టి హ్మ్. వాళ్ళక్కడ ఏమంటారు వాళ్ళ ఎకానమీ. ఎకానమీకి హెల్ప్ అవుద్ది. జపాన్ టూరిజం మీద అంత డిపెండ్ అయ్యే కంట్రీ కాదు. సో, ఊరికూరికే వచ్చేయండి అని అనరు. ముందే తీసుకోవాల్సొస్తది. సో, ఇలాంటి డిపెండెన్సీస్ ఉంటాయి. ఇలాంటి జనరల్‌గా వీసాకి ఇన్ని కండిషన్స్ అనేది ఉంటాయి. సో, జపాన్‌కి మేము వెళ్ళేటప్పుడు మేము ముందే వీసా తీసుకోవాల్సొచ్చింది. అండ్ ఈ వీసాలో ఏంటంటే సాధారణంగా సింగిల్ ఎంట్రీ వీసా, మల్టీ ఎంట్రీ వీసా ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, సింగిల్ ఎంట్రీ వీసా అంటే మీరు అదొక 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఒక్కసారి వెళ్తే మాక్సిమం 15 డేస్ ఉండొచ్చు. ఆ వీసా టైమ్ పీరియడ్‌లో మీరెప్పుడైనా ఎళ్ళొచ్చు. హ్మ్. 15 డేస్ ఉండొచ్చు. తిరిగొచ్చేయాలి. హ్మ్. అంతకు మించి ఉండట్లేదు. హ్మ్. మల్టీ ఎంట్రీ అంటే మీరు ఎన్ని సార్లైనా ఎళ్ళొచ్చు. బట్ నాకు మల్టీ ఎంట్రీ లేదు కాబట్టి నిజంగా దాని కండిషన్స్ అయితే నాకు తెలీదు. నేను సింగిల్ ఎంట్రీ దానికే వెళ్ళాను. హ్మ్. వచ్చేసాను. ఇక్కడ ఇండియాలో వెదర్ కండిషన్స్, జపాన్‌లో వెదర్ కండిషన్స్ దగ్గరగా ఉన్నాయా? లేకపోతే చాలా భిన్నంగా ఉంటాయా? చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. ఇది చాలా మంచి క్వెషన్. చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే మనం భూమధ్య రేఖకు మనం దగ్గరగా ఉన్నాం. హ్మ్. వాళ్ళు భూమధ్య రేఖకి దూరంగా ధృవాలకి దగ్గరగా ఆళ్ళున్నారు. హ్మ్. సో, వాళ్ళు వింటర్ మేము జాన్వరిలో వెళ్ళిన సెకండ్ హాఫ్ చాలా చాలా కూల్. హుహు. మన సౌత్ ఇండియా‌లో నార్త్ ఇండియాలో యాక్చువల్లీ చాలా కూల్‌గా ఉంటది టెంపరేచర్. హ్మ్. అలాంటి టైంలో నేను వెళ్ళలేదు కాబట్టి నాకు తెలీదు. ఎంత ఎలాగా గుచ్చే చలి ఆహ్, ఎలా ఉంటదో నాకు తెలీదు. బట్ జపాన్ నేను వెళ్ళినప్పుడు మాత్రం ఆ 2 వీక్స్ టైమ్ పీరియడ్ ఏంటంటే టెంపరేచర్ 0-5 డిగ్రీస్ అలా ఉంటుంది. హ్మ్. సో, మీకు మార్నింగ్ టైమ్స్‌లో కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది. హ్మ్. బట్ స్టిల్ నేనైతే థర్మల్స్ వేసుకొని వెళ్ళాల్సొచ్చింది. హ్మ్. అండ్ మీరెప్పుడు గ్లౌస్ పెట్టుకుంటూనే ఉండాలి. అండ్ చాలా ఫ్రీజింగ్ కోల్డ్‌గా ఉంటది టెంపరేచర్ అక్కడ. మన సౌత్ ఇండియా అయితే అంత ఉండదు. ఆ! ఉండదు. మనకు కొంచెం వేడిగా ఉంటది. మన వేడి. వింటర్ సో, అలా ఉంటది. అండ్ వాళ్ళ సమ్మర్ కూడా మళ్ళీ హెవీగానే ఉంటది. నాకు అక్కడ జపనీస్ వాళ్ళు ఏం చెప్పారంటే అంటే పర్టిక్యులర్‌లీ టోక్యో ఏంటంటే ఇట్స్ ఎ కాంక్రీట్ ప్లేస్. అవును. ఫుల్ కాంక్రీట్ అండి. అక్కడ పచ్చని చెట్టు కనిపించడం చాలా రేర్ అయిపోయింది. ఎక్కడ పోయినా ఆ చెట్లు కనిపించలేదు నాకు. హ్మ్. సో, ఫుల్ కాంక్రీట్ ప్లేస్. కాంక్రీట్‌కి ఉండే లక్షణం ఏంటంటే చాలా ఎక్కువ వేడిని అబ్జర్వ్ చేసుకొని మార్నింగ్ వేడిని అబ్జర్వ్ చేసుకొని రాత్రి వదులుతది. చల్లగుంటది. రాత్రి రిలీజ్ చేస్తది. హ్మ్. సో, వాళ్ళ సమ్మర్ టైమ్‌లో ఆళ్ళు యాక్చువల్లీ అన్‌బేరబుల్ హీట్ ఉంటదన్నారు. హ్మ్. వాళ్ళ సమ్మర్ మరి ఎప్పుడుంటదో నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ హ్మ్. వాళ్ళ పరిస్థితి అలా. హ్మ్. అది. బట్ వింటర్ అది మనకంటే చాలా డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళ సీజన్స్ టైమ్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది మనతో పోలిస్తే. మీరు జపాన్‌లో గనుక ఫ్యూచర్‌లో ఉండాలని అనుకుంటున్నారా? ఆ! యాక్చువల్లీ జపాన్ అంటే నాకు పర్సనల్‌గా ఏంటంటే కొంచెం ఈ రూల్స్ ఫాలో అయ్యే ప్లేస్ ఇలాంటివి యాక్చువల్లీ చాలా ఇష్టం నాకు. అక్కడ అది మనం అనుకున్నట్టు ఈ ఫస్ట్ జనాల గురించి మనం కాసేపు ఒకటి తెలుసుకుందాం. ట్రైన్స్‌లో ఏంటంటే వాళ్ళు చాలా క్వైట్‌గా ఉంటారు. ఏం గొడవలు, గోల ఇలాంటివేమి ఉండవు. చాలా నిశ్శబ్దంగా ఉంటది ప్లేస్. మీకేంటంటే ఆహ్, ఒక పద్ధతి అనేది ప్రతి స్టెప్‌లోనే అక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎస్కలేటర్స్ ఉన్నాయి. హ్మ్. ఎస్కలేటర్‌లో వాళ్ళెలా అంటే, ఆ ఎస్కలేటర్‌లో
నిలబడాలనుకున్నోళ్ళు లెఫ్ట్ సైడ్ నిలబడతారు. హ్మ్. సో, రైట్ సైడ్ మొత్తం గ్యాప్ వదిలేస్తారు. హ్మ్. ఎందుకు? ఎస్కలేటర్ మీద నడవాలి, ఎస్కలేటర్ మీద పరిగెత్తాలి అనుకునే వాళ్ళకి ఆ స్పేస్. హుహు. సో, మన అబ్జర్వేషన్‌లో మనకేంటంటే సాధారణంగా 2 పక్కల నిలబడిపోతాం మనం. బ్లాక్ చేసేస్తాం ప్లేసెస్. హ్మ్. వాళ్ళలా చేయరు. సో, ఆహ్, ఎవడు ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు ఇంకొకడిని ఇబ్బంది పెట్టకుండా హ్మ్. అది ఉండే యాటిట్యూడ్ యాక్చువల్లీ చాలా ఎక్కువ. హ్మ్. మీ ట్రైన్స్‌లో కూడా బయట పాటలు పెట్టడం అనివ్వండి, హ్మ్. గట్టిగా మాట్లాడడం అనివ్వండి, ఏముండదు. హ్మ్. మీకు అసలు ఇంకో మనిషితోటి ఇబ్బందొచ్చే అవకాశాలే అక్కడ లేవు. సో, నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది. హ్మ్. నేను లాస్ట్‌లో వచ్చేసేటప్పుడు నేను యాక్చువల్లీ చాలా బాధపడ్డాను కూడా అప్పుడే వచ్చేయాలని. ఇంకా ఉందా అని అనిపించింది. బట్ నేను ఉందామనే అనుకుంటున్నాను. బట్ జపాన్‌కి దాని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దానికి కొన్ని ఉంటాయి. హ్మ్. టోక్యో ఈస్ ఎ వెరీ, వెరీ లోన్లీ ప్లేస్ అండి. హుహు. అక్కడ మీరు ఇంకొకరితో ఫ్రెండ్‌షిప్ చేయడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. హ్మ్. ఎవరు ఇంకొకరితో మాట్లాడరు. హ్మ్. సో, అక్కడ అందరూ ఒంటరి లైఫ్. అండ్ యాక్చువల్లీ జపాన్ ఈ విషయంలో చూసుకుంటే చాలా ఎక్కువ అంటే ఇట్స్ ఎ సాడ్ ప్లేస్ కూడా. హ్మ్. అలా అలా చూస్తే. అంటే ప్రతి ఎవరు అంత జాయ్‌గా, అంత సాటిస్ఫైడ్‌గా రారు. బట్ వాళ్ళక్కడ దీనికి అలవాటు పడిపోయారు వాళ్ళు. హ్మ్. ఆళ్ళు అంటే అలా ఆ ఒంటరితనానికి వీటికి. హ్మ్. సో, అలా నిజంగా అక్కడ ఒంటరిగా ఉండగలిగితే వెళ్ళొచ్చేమో. బట్ లేదంటే మాత్రం వెళ్ళకూడదు అక్కడ. ఇది చాలా ముందు లోన్లీనెస్ వచ్చేస్తుంది. జపాన్‌లో రిలీజియన్, బుద్ధిజం అక్కడ ఎలాంటి కల్చర్ చూసారు? ఆ! యాక్చువల్లీ నేను టోక్యోలో నేను చాలా తక్కువ అబ్జర్వ్ చేశాను. హ్మ్. మీకు అక్కడక్కడ ష్రైన్స్ కొన్నుంటాయి. హ్మ్. బట్ ఆ ష్రైన్స్ మోస్ట్‌లీ ఇంతకుముందు రాజులకి స్మరించుకోవడానికే కానీ, బుద్ధిజంకి చెందినట్టు నాకు నేను చూసిన ప్లేసెస్‌లో నాకెక్కడ కనిపించలేదు టోక్యోలో. హ్మ్. నేను టోక్యో బయటికెళ్ళినప్పుడు మాత్రం చాలా మంచివి చూసాను. హ్మ్. చాలా పెద్ద పెద్ద బుద్ధిస్ట్ ఏమంటారు ఇది టెంపుల్స్ అండ్ పెద్ద విగ్రహాలున్నవి నేను చూసాను. టోక్యోలో అయితే ఎక్కువగా నాకు కనిపించలేదు. దే ఆర్ మోస్ట్‌లీ ఏంటంటే వాళ్ళు చాలా తక్కువ రిలీజియస్ ప్లేసెస్ అవి. ఇందాక మీరు కామన్ అన్నారు కదా! హ్మ్. హుండీ అనేది రెండిట్లో కామన్ ప్లేస్. మన ఇండియాలోనే అక్కడ హుండీ అయితే కామన్. జపాన్‌లా మన దేశం గూడా అభివృద్ధి చెందే అవకాశాలుంటాయా? అభివృద్ధి అది ఎకనామిక్ దీని గురించయితే నేను ఆ! ఎక్కువగా కమెంట్ చేయలేను. నాకు తెలీదు. మనం గూడా యాక్చువల్లీ మన జీడీపీ గూడా జపాన్‌కి అంటే ధీటుగానే వెళ్తుంది. బట్ ఇన్ జనరల్ ఆహ్, మనుషులుండే విధానం, హ్మ్. మన ఇండియన్స్ ఉండే విధానం కొంచెం అంటే ఆహ్, అంటే ఇందాక నేను చెప్పినట్టు క్వైట్ అవ్వనివ్వండి, నో రష్ యాటిట్యూడ్ అవ్వనివ్వండి. హ్మ్. అది నిజంగా ఉండే అవకాశాలున్నాయా అంటే యాక్చువల్లీ చాలా కష్టం అది. ఎందుకంటే హ్మ్. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళేంటంటే వాళ్ళకి చిన్న వయసులో వాళ్ళకి ఎల్‌కేజీలు, యూకేజీలు అప్పుడే ఏబీసీడీలు ఇవన్నీ కాకుండా మీ ఇంటిని మీరెలా క్లీన్‌గా పెట్టుకోవాలి, హ్మ్. మీరు గిన్నెలు ఎలా తోముకోవాలి, హ్మ్. రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి, హ్మ్. గ్రీన్ లైట్ కనబడితే మాత్రమే మీరు కదలాలి, హ్మ్. లేదా మీరలా నిలబడిపోవాలి. హ్మ్. ఇలాంటివన్నీ చిన్నప్పుడే పదే పదే అలవాటు చేస్తారు హ్మ్. వాళ్ళకి. సో, నా అబ్జర్వేషన్‌లో నేను ట్రైన్స్‌లో కూడా చాలా చిన్న చిన్న పిల్లలు వాళ్ళ మానాన వాళ్ళొచ్చారు. హ్మ్. ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. హుహు. పెద్దవాళ్ళ ఇది లేకుండా. హ్మ్. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తారు. అది సో, వాళ్ళంతా రూల్స్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు కాబట్టి వాళ్ళు హ్మ్. ఫుల్లీ రూల్ అబైడింగ్ పీపుల్. హ్మ్. ఇంక మనం ఎప్పటికి అలా అవుతాము అంటే మాత్రం అది ఒక కంట్రీ యొక్క ఎకానమీకి, కంట్రీ యొక్క ప్రజల బిహేవియర్‌కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. హ్మ్. సో, మనకి ఇండియాకేంటంటే మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ 1991లో వచ్చాయి. హ్మ్. నైన్ సో, దాదాపు 90స్ చివరికొచ్చేసరికేంటంటే కొంచెం హ్మ్. ఫాస్ట్‌గా ఇంకా డెవలప్‌మెంట్ స్టార్ట్ అయింది. మనకి 30 ఏళ్ళేంటంటే చాలా ఫాస్ట్‌గా అన్నీ డెవలప్ అవుతూ వచ్చాయి. మీరు అప్పటిదాకా ఉన్న సింగిల్ లేన్ రోడ్స్ సడెన్‌గా డబుల్ లేన్ రోడ్స్ అవుతున్నాయి. త్రిబుల్ లేన్స్ అవుతున్నాయి. పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వెంట వెంటనే వచ్చేస్తున్నాయి. ఏంటంటే దాన్ని ఒక ఫాస్ట్ లేన్ ఫినామినన్ అంటారు. హ్మ్. ఆ ఫాస్ట్ లేన్ ఫినామినన్‌లో ఎలా అంటే మీ చుట్టుపక్కల మార్పులు చాలా తొందరగా అయిపోతుంటే మీ బ్రెయిన్ దాన్ని కాంప్రిహెండ్ చేసుకోలేదు. హ్మ్. ఒక్కసారిగా ఏమవుతుంది? ఏంటి? ఏం అర్థం కాదు. హ్మ్.
జంతువులు రోడ్డు మీదకొచ్చి అలా నిలబడిపోతుంటాయి. వాటికి కొంత టైం పడతది వాటికి అలవాటు అవ్వడానికి. మీకు ఖాళీగా రోడ్డు కనపడితే ఫుల్‌గా యాక్సలరేట్ చేసుకొని ఎళ్ళిపోవాలి అనే యాటిట్యూడ్ ఉంటది. హ్మ్. అంత ఫాస్ట్‌గా వెళ్తే మనం పడతాము హ్మ్. అనేది హ్మ్. అది తెలుసుకోవడానికి చాలా టైం పడతది. సో, ఏంటంటే ఈ ఇంత ఫాస్ట్‌గా మార్పులవుతున్నంత వరకు మన బ్రెయిన్ కాంప్రహెండ్ చేసుకున్నంత వరకు అలానే మనం ఇలానే ఉంటాం. మనకిప్పుడేంటంటే మనం రోడ్స్ మీద చూస్తే ట్రాఫిక్ అలా ఉంటది. హ్మ్. గ్రీన్ పడగానే ఎక్కడో వెనకాతల ఉన్నోడు కూడా హార్న్ కొట్టడం స్టార్ట్ చేసేస్తాడు. హ్మ్. ఇక్కడ గ్రీన్ పడిందంటే వాళ్ళు ముందు నుండి వాళ్ళు కదలడానికి ఇదంతటికి టైం పడతది. మీరు హార్న్ కొట్టగానే ముందు ఏం మాయమైపోవు. బట్ స్టిల్ అలా హార్న్ కొడుతూనే ఉంటారు. హ్మ్. సో, ఈ యాటిట్యూడ్ లాంటివి మారడం వీటన్నిటికేంటంటే చాలా టైం పడతది. హ్మ్. సో, ఈ ఫాస్ట్ లేన్ ఫినామినన్ నుండి ఏంటంటే కొంచెం స్టేబుల్ ఇదొచ్చినప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా అండి. గ్రామంలో ఉండేవాళ్ళు హ్మ్. సడెన్‌గా సిటీకొస్తే వాళ్ళకి ఆ చేంజెస్ అన్నీ చాలా కొత్తగా, వింతగా కొత్తగా. అనిపిస్తుంటాయి. సిటీలో ఉండే వాళ్ళకి మాత్రమే సిటీ అనేది చాలా నార్మల్‌గా అనిపిస్తది. వాళ్ళకి కూల్‌గా కొంచెం ట్రాఫిక్‌లో కూడా వెళ్ళిపోతారు. హ్మ్. సడెన్‌గా ఒక రెస్ట్‌లెస్‌నెస్ హ్మ్. ఇలాంటివన్నీ ఏంటంటే మీకు సిట్యుయేషన్‌లో మార్పు కనబడినప్పుడే వస్తాయి. హ్మ్. సో, మార్పు ఊరికే ఎక్కువగా అలా మీ చుట్టుపక్కల ఎక్కువ మార్పు అవ్వకుండా కొంచెం స్టెబిలిటీ ఇలాంటివి వస్తే అప్పుడు కూల్‌నెస్ ఎలా అయితే వస్తదో. హ్మ్. జపాన్ అనేది ఏంటంటే మనం ఈ మధ్య 90స్‌లో నుంచి మనం ఇలాంటి డెవలప్‌మెంట్ స్టార్ట్ అయింది. జపాన్ ఏంటంటే 1900s ఆ టైంలోనే డెవలప్‌మెంట్ స్టార్ట్ అయింది. హ్మ్. సో, వాళ్ళకేంటంటే వాళ్ళకి కాంప్రహెండ్ చేసుకునే టైం దొరికింది. హ్మ్. సో, వాళ్ళది చేసుకున్నారు. హ్మ్. అందుకే వాళ్ళు వాళ్ళకి ఇన్నున్నా కూడా వాళ్ళు ఒక స్టెబిలిటీ అనేది ఉంది. హ్మ్. మనం అలా మార్పు అవుతున్నది కాబట్టి మనకి టైం పడతది. ఇంత మంచి విషయాలను మాకందించినందుకు ధన్యవాదాలు. చూసారు కదా! జపాన్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరొక విషయంతో మరొకసారి మళ్ళీ కలుద్దాం.